लक्ष्मी परिहार अंतेषु मम राजकीय सर्वस्थान निवृत्ति द्वारा अखंड ऐश्वर्य योग्यता सिद्ध्यर्थम श्री वरसिद्धि ओम गंगेन्द्राय नमः ओम विदायनाय नमः अनाक्षाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः दैवासुराय नमः अमृतमः देवताय नमः लंबोदराय नमः हस्तग्रीवाय नमः अंगरस्वराय नमः आशीर्वादाय नमः शिवप्रियाय नमः शीतकारिणे नमः शाश्वताय नमः తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో దీవించాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ
అందేలా చూడాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాజకీయంగా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, పారిజాత గారు, మా శివసేనరావు గారు, అమరేందర్ రెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు, భాస్కర్ రెడ్డి గారు, మా మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు, వారితో పాటు కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకుని కోరుకోవడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది. యావత్ రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాజకీయంగా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, పారిజాత గారు, మా శివసేనరావు గారు, అమరేందర్ రెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు, భాస్కర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు, వారితో పాటు కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకుడు కోరుకోవడం జరిగింది. లక్ష్మీ పరిహారం అంతేషు మమ రాజకీయ సర్వస్థాన నివృత్తి ద్వారా అఖండ ఐశ్వర్య యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి ఓం గంగనవరీ నమః. అనాక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, దైవాసురాయ నమః, అమృతాయ నమః, దేవతాయ నమః, లంబోదరాయ నమః, అశ్వగ్రీవాయ నమః, మంగళస్వర శృంగారిణే నమః, శివోత్తరాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రగారిణే నమః, శాశ్వతాయ నమః.
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది. యావత్ రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో దీవించాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాజకీయంగా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, పారిజాత గారు, మా శివసేనరావు గారు, అమరేందర్ రెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు, భాస్కర్ రెడ్డి గారు, మా మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు, వారితో పాటు కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని, జీవించాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాజకీయంగా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, పారిజాత గారు, మా శివసేనరావు గారు, అమరేందర్ రెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు, భాస్కర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు, వారితో పాటు కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకుడు కోరుకోవడం జరిగింది. या देवी सर्वोपरि
దేవంగం నామతేజాం తేజాం ఉదతేజాం భవ ఈశాపి దేవస్యాము సగేస్తోజన తనః ఓంజనాభవేన శ్రీమాత్రీవ ఇదం యోగనస్య గోత్రో దోస్య ఓనపేతమూర్తి అంజాననామి నిత్యనాదేస్య మనోరాదేస్య బ్రహ్మణ జమానస్య గోత్రో దోస్య శివ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆర్థిక అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ అగంగ లక్ష్మీ మోక్ష పరిహారం అంతేషు మమ రాజకీయ సర్వస్థాన విభక్తి ద్వారా అఖండ ఐశ్వర్య యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి ఓం గంగణపతి నమః ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః దైవాసురాయ నమః అమృతమః దేవతాయ నమః లంబోదరాయ నమః హస్తగ్రీవాయ నమః శృంగాయ నమః శిరోత్తరాయ నమః శివప్రియాయ నమః శ్రీప్రగాయ నమః శాశ్వతాయ నమః Udana Swaha, Avana Swaha, Udana Swaha, Avana Swaha, Role Banda, Role, తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది. యావత్ రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో దీవించాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాజకీయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది.
నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, పారిజాత గారు, మా శివసేనరావు గారు, అమరేందర్ రెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు, భాస్కర్ రెడ్డి గారు, మా మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు, వారితో పాటు కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకుని కోరుకోవడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది. యావత్ రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాజకీయంగా